మే నెల రేషన్ పంపిణీ మొదలు. సో, తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అయితే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులైతే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. మనకి బియ్యం, పంచదార, గోధుమ పిండి అండ్ మనకి ఇక్కడ కందిపప్పు అయితే ఇవ్వాలి. కానీ కందిపప్పు అందరికైతే ఇవ్వట్లేదన్నమాట. సో, ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే మొదలైంది. సో, తెలంగాణ వ్యాప్తంగా మనకు రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే ఈ సరుకులైతే ఇస్తూ ఉన్నారన్నమాట. బియ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విక్రయించొద్దని, అంటే అమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎవరన్నా అమ్మినట్లయితే వారి మీద కేసులైతే పెడతామని కూడా చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో, అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులకు సంబంధించి ఈ మే నెలకు సంబంధించి పంపిణీ అయితే చేస్తున్నామని, ఎవరో కూడా విక్రయించకుండా ఆ సరుకులను అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. సో, ఈ విధంగా మనకి రేషన్ పంపిణీ అయితే మొదలవుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ నెల 20 వరకు కూడా రేషన్ సరుకులు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తుందన్నమాట మనకి. సో, అప్పటి వరకు అయితే అప్డేట్ అయితే ఉంది. అప్పటి వరకు ఇస్తారు, అప్పటి వరకు తీసుకోవచ్చు. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.